హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చాడ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చరికి సెప్టెంబర్ నెల 9వ తారీఖు 2024 అనగా సోమవారం. సోమవారం మీద మన మిర్చి దిగుమతి బస్తాలు అయితే 13,130 బస్తాలు రాసి ఉన్నది. 13,000 చిల్లర వచ్చానండి ఏసీ బస్తాలు. అలాగే ఏసీ శాంపిల్స్ పెడతారు కదా యాడ్కి, దాదాపుగా ఒక 60,000, 70,000, 80,000 దాకా పెట్టుంటారు. ఎందుకంటే పెద్దగా శాంపిల్స్ పెట్టాల. ఒక పక్క వర్షం పడుతుంది యాడ్లో. మరి మీ ఏరియాలో ఎట్లా ఉంది ఏందో కానీ ఇక్కడ వర్షం పడడం వల్ల కొద్దిగా మార్కెట్ స్టడీగా ఉంది. అదే వర్షం కాకుండా ఎండ ఎక్కితే మాత్రం మార్కెట్ కొద్దిగా స్పీడ్ అయ్యేదండి. వర్షం వల్ల కొద్ది మార్కెట్ అయితే స్టడీగా నడుస్తుంది. కాకపోతే బెస్ట్లు డీలక్స్లకి బాగానే ఉందండి సేల్స్. మీడియం బెస్ట్లకి అయితే అంతగా సేల్స్ లేదు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు వరకు నేను యాడ్లో అన్ని కొట్లు తిరిగి రేట్లు ఎట్లా ఎందుకు కనుక్కొని వచ్చారు. లేట్ అయ్యేసరికి అందరూ మచ్చులకు వచ్చారు, వీడియో తీయడం కుదరలా. అలాగే చాలామంది కాల్స్ చేస్తున్నారు, ఉదయం పూటే చేస్తున్నారు. వీడియో చూడకండి, చూసి అన్న రేట్ ఎట్లా ఉంది ఏంది అడుగుతుంది. మరి నేను వీడియో పెట్టేది దేనికండి? యాడ్డల్లా తిరగాలి. అది కాక వాళ్ళతో వీళ్ళతో మాట్లాడే పని ఉండిద్ది. ఎవరెవరినో కనుక్కోవాలి. వాళ్ళ ఎదురుగా ఫోన్ మాట్లాడి మీకే రేట్లు చెప్తే వాళ్ళకి ఎట్లా ఉంటుంది. అందుకని ఫోన్లు ఎత్తట్లా. చాలా మంది కాల్ చేస్తున్నారు. అవసరమైతే ఉదయం అర్జెంట్ అయితే మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్, ఇబ్బంది లేదు. అలాగే నా వీడియో లాస్ట్ వరకు చూడండి, అన్ని రకాల క్వాలిటీలు మీకు పెడతాను, చెప్తాను మీకు వివరంగా. చూసిన అందరూ ఒక లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఈరోజు తేజ కూడా బాగానే జరిగింది, 2043 ఇవన్నీ కూడా అలా చెప్తా. మెయిన్ కర్నూలు లీడ్ విషయానికి వచ్చరికి, కర్నూలు లీడ్ 2-3 చోట్ల చూసాను. అసలు అడగల. మీడియాలో ఉన్నాయి, బిఎఫ్లు అంటున్నారు, కానీ ఈయనేమో మీడియాలు అంటున్నారు. అడగట్లేదండి, ఇంత రేట్ అని కూడా అడగలే. కొత్తవి అయితే మాత్రం 11, 11:30 దాకా జరిగింది చూశానండి. ఆయన అడిగితే అన్న ఎంతవరకు వేస్తారని. డీలక్స్ అయితే 12 పైన వేస్తారమ్మా జరిగిద్ది అన్నారండి కర్నూలు లీడ్. నెక్స్ట్ అలాగే 341 చూసా. 341 150, 145, 150 ఎక్కువ జరిగిందండి. అదే కొట్లో ఒక ఆయన అడిగితే 160, 160 దాకా జరిగిద్ది అన్నారు. 165 వరకు వేస్తారు సో డీలక్స్ అయితే అని చెప్పారు 341. నెక్స్ట్ అలాగే 101 సువర్ణ బేడగా వచ్చరికి వీటికి కూడా పెద్దగా డిమాండ్ చూపిట్లా. ఇంకా మార్కెట్ చాలా మంది కాల్ చేస్తున్నారు, అన్న రేట్లు పెరిగితాయి ఏంటంటే పెరుగుతాయని కొంతమంది అయితే అంటున్నారండి. అలాగే కొన్ని దేశాలు వరదల వల్ల ముంపుడు జరిగింది. మరి మీకు తెలిసిందే కదా, చూస్తున్నారుగా, మీరు కూడా న్యూస్ చూస్తున్నారుగా. బంగ్లాదేశ్, మధ్యప్రదేశ్ కానీ తర్వాత చైనా, ఈ దేశాలల్లో ముంపుడు గురైనవి. కొన్ని రకాలుగా పెరిగే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అయితే చెప్తున్నారు. అది గ్యారంటీ అయితే లేదు. రేపు పొద్దున్న రేటు పెరగకపోతే ఏంది అబ్బాయి మన రేటు పెరిగిద్దాని పెరగలేదంటే మరి మేమేం చేయలేము. దానికి అయితే మాత్రం పెరిగే అవకాశాలు అయితే కొంతవరకు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి చూసి మీరు అమ్ముకోవచ్చు మార్కెట్. అలాగే ఈ 101 సువర్ణ బెడగా పెద్దగా డిమాండ్ లేదు కదా. నెక్స్ట్ అలాగే నెంబర్ 5 ఎండో 5 అయితే మాత్రం 120, 120 దాకా చూసాను ఇవాళ. అవి ఇంకా మంచిగా లేదు. 140, 150 దాకా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా డీలక్స్ అయితే 50 పైన వేస్తారని కూడా అన్నారు. ఏ సాయిని అడిగానండి, అడిగితే 150 పైన జరగచ్చు అన్న అన్నారు. 150 పైనే జరగచ్చు డీలక్స్ అయితే అని చెప్పారండి. నెక్స్ట్ అలాగే 273 సువర్ణ బేడగా ఈ రకాలు ఉన్నాయిగా. ఈ రకాలు కూడా పెద్దగా డిమాండ్ చూపిట్లా. అసలు అడగట్లా. 11, 12, 11, 11:30 దాకా అడుగుతున్నారండి. కాయలు బాగున్నాయి, అడిగాను ఇవాళ. చూసానన్న ఎంతకు అడిగారన్నది. 11, 12 లోపు అడుగుతున్నారమ్మా, వేయలేదులే రైతు వద్దన్నాడు అని చెప్పన్నారండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ 5531 సింగన్ బేడగా, 355 బేడగా ఈ రకాలు వచ్చరికి ఇవి కూడా పెద్దగా అదే మార్కెట్ ఉంది. ప్రస్తుతానికి మన మార్కెట్ యార్డ్లో మాత్రం రేట్ అయితే మాత్రం ఎక్కువగా 110, 115 ఈ మధ్యలో జరుగుతుంది మార్కెట్. 110, 115 ఎక్కువ వేస్తున్నారు. ఇంకా బాగుంటే 120 దాకా జరుగుతుంది 5531 సింగన్ బేడగా. లేకపోతే అలాగే 355 బ్యాడ్కి కూడా పెద్దగా అలాగే డిమాండ్ ఉంది. డీలక్స్ అయితే 130 దాకా జరిగిద్దని విన్నానండి, చూడలేదు కాకపోతే. నెక్స్ట్ అదేవిధంగా ఆర్మూర్ డిమాండ్ కనబడుతుంది. ఆర్మూర్ అయితే 140, 141, 142 రూపాయలు దాకా చేశారని విన్నానండి. అడిగాను. 141 వేసామని ఒక ఆయన చెప్పాడు, 142 వేసామని కూడా చెప్పాడు. ఒక ఆయన అయితే ఎక్కువ 138 చెప్పాడు. 135 కూడా జరుగుతుంది. అంతే. మరి అందరూ ఎందుకు ఆ క్వాలిటీ రేటు పోదంటే క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ లేకపోతే పోదు. 115 రూపాయలు కూడా వేస్తున్నారు, 110 కూడా వేస్తున్నారు, 125 రూపాయలు కూడా జరుగుతుంది. అయితే ఆర్మూర్లో వచ్చి అన్ని రకాలు జరుగుతుంది మార్కెట్లో. ఆర్మూర్ అయితే కొద్దిగా డిమాండ్ కనబడుతుంది ఆర్మూర్కి. నెక్స్ట్ అదేవిధంగా ఈ సార్కు 1, జీని 26 ఈ మిర్చి వచ్చరికి ఇవి కూడా ఎక్కువగా 14 నుంచి 16 ఎక్కువ జరుగుతుందండి. ఇంకా బాగుంటే 16.5. 26 మాత్రం 17 దాకా వేశారు. మనం వీడియో పెట్టా చూసారు కదా, శుక్రవారం 17,000 కూడా వేశారండి. ఎక్కువగా 15, 16 ఎక్కువ వేస్తున్నారు. ఇంకా బాగుంటే 16.5, 17 దాకా వేస్తున్నారు 26 అయితే. నెక్స్ట్ అలాగే వచ్చేసరికి అయితే 100 మిర్చి వచ్చేసరికి ఇవి కూడా 14, 15 విన్నానండి. ఒక 6 లాట్ ఉంది. 6 లాట్ చూస్తే వాళ్ళు అడగల, అన్న ఇవైతే ఏ రేటు దాకా పోతాయి అంటే 14, 15,000 దాకా పోతాయమ్మా, కాకపోతే కొద్దిగా డిమాండ్ తక్కువ ఉంది, టైం పడుతుంది, అన్నిటికీ క్వాలిటీలకి రేట్ రావాలంటే టైం పడుతుంది అన్నారండి. 100. నెక్స్ట్ అలాగే సపోటా అండ్ టమాటా ఈ సైజు ఉంటాయిగా, అవి అయితే మాత్రం వాటి గురించి చాలా మంది అడుగుతున్నారు కదా. అవి కూడా 2-3 అడిగానండి. అన్న అవి అడగట్లేదు అన్న, అందుకే పెట్టలేదు, బేరం పెట్టలేదు, అడగట్లేదు. రేపు చూసి బుధవారం పెడతామన్నారు.
అది కూడా క్వాలిటీ అడిగే వాళ్ళు లేరు. మెయిన్ అడిగితే అయ్యాని అమ్ముతారు ఇంత రేట్ అని కూడా పెద్దగా డిమాండ్ లేదండి. నెక్స్ట్ అదేవిధంగా బుల్లెట్. ఈ బుల్లెట్ మిర్చి వచ్చేసరికి ఇవైతే ఆల్రెడీ వీడియో తీసా అవి కూడా 120, 130 ఎక్కువ 120, 130 మధ్యలో ఎక్కువ వేస్తున్నారండి. 125, 30. సూపర్ డీలక్స్ అయితే కాదు, బెస్ట్లు అనమాట. డీలక్స్ అయితే 140, 140 దాకా జరిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ అలాగే సంగం మిర్చి. ఈ సంగం మిర్చి వచ్చేసరికి కూడా సంగం అయితే ఇది కూడా 120, 125, 130 ఎక్కువ వేస్తున్నారు. అది కూడా బెస్ట్లే, డీలక్స్లు అయితే కాదు. డీలక్స్ అయితే 140 దాకా జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చాలా మంది అన్న ఈ రకం పెరిగిద్ది ఆ రకం పెరిగిద్ది అంటున్నారు. పెరిగే అవకాశం ఉన్నాయి అంటున్నారండి. చూద్దాం, రేపు పెట్టండి, రేపు శాంపిల్స్ పెట్టండి, మీకే అర్థమైంది. మీ కాయ వస్తే కదా అడుగు ఎవరికైనా అర్థమైంది. మీ కాయ యాడ్కి రాకుండా ఎంత రేటు పడుద్ది ఎవరు ఎట్లా చెప్పలేరు. మీరు యాడ్కి పెట్టండి, శాంపిల్స్ పెడితే అది ఎంత రేటు అడిగారో దాన్ని బట్టి చూసి చెప్పగలం అనమాట ఏదనేది కూడా క్వాలిటీ. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసరికి అయితే మాత్రం ఎల్లో మిర్చి. ఎల్లో మిర్చికి కూడా పెద్దగా డిమాండ్ తగ్గింది. ఎందుకంటే ఈ 2043, 63, తేజ, సూపర్ 10 వీటి మీద పడ్డారండి ఎక్కువ. డీలక్స్లు అని కొంటున్నారు. ఎల్లో మిర్చి కూడా డీలక్స్ అయితే మాత్రం మంచి ధరకే పోయిద్ది. డీలక్స్ కాయలు అయితే అంతగా కనిపించలేవు. అయితే మామూలు కాయలే 14, 15 ఈ రేంజ్లో పోతుందండి. నెక్స్ట్ అదే 2043 ఇవాళ చూసా 12,000 వేశారు, 11,000 కూడా జరిగింది, 10,000 కూడా వేశారు, 13,000 కూడా వేశారండి. అంతే రకాన్ని బట్టి క్వాలిటీ వేస్తారు. అదే నా 15,000 చెప్పమన్నా అనొచ్చు నువ్వు. 15,000కి క్వాలిటీ ఉండాలా, క్వాలిటీ ఉంటే 15,000 వేస్తారు. క్వాలిటీ లేకపోతే ఇలాగా 100 రూపాయల నుంచి 90 రూపాయల నుంచి కూడా జరుగుతుంది మార్కెట్. పిఎఫ్లు అయితే 100 రూపాయలు లోపే జరుగుతున్నాయి. 2043 కొత్తవి అయితే మాత్రం 100 రూపాయల నుంచి, మీడియాలు 110, 120 దాకా వేస్తున్నారు. మీడియం బెస్ట్లు 130 దాకా జరుగుతుంది. బెస్ట్లు అయితే 140 వేస్తున్నారు. డీలక్స్ అయితే 150 రూపాయలు ప్రెజెంట్ మార్కెట్ ఈరోజు. నెక్స్ట్ అదేవిధంగా సూపర్ 10 వచ్చేసరికి సూపర్ 10 కూడా 120 నుంచి 125 రూపాయల నుంచి 160 రూపాయల దాకా జరుగుతుంది మార్కెట్. ఎక్కువగా 125 నుంచి 160 ఎక్కువ వేస్తున్నారు. సూపర్ 10 బిఎఫ్లు అయితే మాత్రం 90 రూపాయల నుంచి 100, 110 ఎక్కువ జరుగుతుంది మార్కెట్. నెక్స్ట్ అదేవిధంగా T34 కూడా బిఎఫ్లు అయితే 90, 100, 115 దాకా వేస్తున్నారు. కొత్త వచ్చరికి 100 నుంచి 120 మీడియాలు వేస్తున్నారు. 120 నుంచి 130 మీడియం బెస్ట్లు వేస్తున్నారు. బెస్ట్లు అయితే 140 దాకా జరుగుతుంది. డీలక్స్ అయితే 150 దాకా వేస్తున్నారండి. ఇంకా సూపర్ డీలక్స్ అయితే ఇంకా పైనే జరగవచ్చు అని కూడా 150 దాకా జరగవచ్చు అని అన్నారండి. నెక్స్ట్ అదేవిధంగా తేజ తాలు గురించి ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాం, మరి మీకు చూసారో లేదు. తేజ తాలు 100 రూపాయలు వేశారు డీలక్స్ తాలు అయితే, లేదంటే 95 రూపాయల దాకా జరిగాయండి. సీడ్ రకాల తాలు అయితే మాత్రం 6,000, 6,500, 7,000 దాకా జరిగాయండి కలర్ఫుల్గా ఉంటే. లేదంటే మాత్రం 4,000, 4,500 కూడా 5,000 కూడా వేశారు. నెక్స్ట్ అలాగే 34, 341 ఈ రకాలు కూడా 6,000 నుంచి 7,000, 75 రూపాయలు దాకా జరిగాయండి. నెక్స్ట్ అలాగే 63 తాలు, 26 తాలు, నెక్స్ట్ అలాగే జీని 26 ఈ తాలు అన్న సంగం తాలు ఇవన్నీ మాత్రం 7500, 8,000, ఇంకా కలర్ ఉంటే 8,500 కూడా జరుగుతుంది మార్కెట్లో. నెక్స్ట్ అలాగే తేజ అయితే మాత్రం టాప్ 188 రూపాయలు జరిగింది ఇవాళ. 188, 18,800 వేశారండి. ఎక్కువగా 182, 183, 185, 186 రూపాయల దాకా కొట్టుల్లో చూశానండి ఎక్కువగా. నెక్స్ట్ అలాగే మీడి బెస్ట్లు అయితే మాత్రం 170 నుంచి 175 ఎక్కువ జరుగుతుంది. 175 ఇంకా బాగుంటే 178, 180 బెస్ట్లు. అలాగే మీడియాలు 13,000 నుంచి 15,000 దాకా వేస్తున్నారు. మీడియం బెస్ట్లు అయితే 15 నుంచి 16, 17 దాకా జరుగుతుంది. ఈ విధంగా డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా ఛానల్ కామెంట్ చేయొచ్చు. డైలీ మన గుంటూరు ఒక లైక్ మా చేయండి మన ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మై వాచింగ్ ఫ్రెండ్స్.